హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఇది వచ్చేసి దేవినేని ఉమా గారు ఉన్నారు కదండి, మాజీ ముఖ్యమంత్రి వారు. వాళ్ళ అబ్బాయి ఇన్విటేషన్ కార్డు వచ్చిందనమాట. నిహార్ తన పేరు. సో ఈరోజు మాకు ఇన్విటేషన్ కార్డు వచ్చింది. ఈ 13th వెడ్డింగ్ అనమాట, దగ్గరలోనే. కానీ మేము ఆ రోజు కుదరగా వెళ్ళలేదు వెడ్డింగ్కి. సో రిసెప్షన్కి వెళ్దాం అనేసి ఫ్యామిలీ అంతా అనుకున్నాము. ఇది వచ్చేసి వాళ్ళు మాకు పంపించిన ఇన్విటేషన్ కార్డు అండి. చాలా బాగుంది కదా. స్టార్టింగ్లో అయితే ఆ ఫోటోలో చాలా బాగుంది. వచ్చేసి పిల్లల్ని నేను రెడీ చేద్దామనేసి రెడీ చేస్తున్నాను. ఇద్దరు పిల్లల్ని రెడీ చేసేసాను. అక్కడికి వెళ్దామని స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ పిల్లలు రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నామంటే ఫంక్షన్కి వెళ్తున్నాం అంటున్నారు. అదే చెప్తున్నారు ధ్రువాంశ్ దేవాంశ్. ఇక్కడ వచ్చేసి ఇంకా మేము రెడీ చేసేసి నేను రెడీ అవ్వాలి. ఇప్పుడు నేను ఏది వేసుకుందాం అనేసి కబోర్డ్లో చెక్ చేసుకుంటున్నాను. శారీస్ కట్టి క్యారీ చేసేంత ఓపిక అయితే నాకు లేదు ఈ సమ్మర్లో. సో ఇంకా డ్రెస్ వేసుకుందాం అనేసి ఏ డ్రెస్ వేసుకోవాలని ఆలోచిస్తున్నాను. ఇంకా ఫైనల్గా ఒకటి సెలెక్ట్ చేసేసుకున్నాను, వైట్ డ్రెస్ వేసుకుందామని. సో ఇంకా అది తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక వైట్ డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయి కిందకి వెళ్ళిపోయామండి. కిందకి వెళ్ళేసరికి ఫ్యామిలీ అంతా వెయిట్ చేస్తుంది కార్ దగ్గర. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి కారు స్టార్ట్ చేసేసి ఇంక వెళ్దాం అనేసి పిల్లలంతా ఎక్కిచ్చేసి మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా దారిలో ఇక్కడ చిన్న చిన్న వీడియోస్ మీకు యాడ్ చేస్తాను చూడండి. ఫైనల్గా వైట్ డ్రెస్ వేసుకున్నాం కదా, ఇదేనండి పింక్ అండ్ వైట్ కాంబినేషన్. ఈ డ్రెస్ వచ్చి నేను మీషోలో తీసుకున్నాను. ఆల్రెడీ నీకు పోస్ట్ చేశాను, ఫుల్ వీడియో కూడా ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. ఇది వచ్చి మేము రిసెప్షన్కి వెళ్ళే దగ్గరలో అనమాట. చాలా బాగుంటుంది ఈ సైడ్ అంతా. దగ్గరకు వచ్చేసాము. ఆల్మోస్ట్ మాకు దగ్గరే అండి రిసెప్షన్కి వెళ్ళే కన్వెన్షన్ హాల్. ఇంకా మాకు ఉమా గారు వచ్చేసి ఆల్మోస్ట్ 35 years నుంచి తెలుసు. మా నాన్నమ్మ, మా డాడీ, మా తాతయ్య వాళ్ళకి. మా నాన్నమ్మ వచ్చేసి అప్పుల్లో ఎక్స్ఎంపీటీసీ అనమాట. తనకు ఒక మంచి నేమ్ ఉంది మా నాన్నమ్మకి. తనకి ఇప్పటికి కూడా ఉమా గారు మా నాన్నమ్మ పేరు చెప్తే టక్కున గుర్తుపడతారు. అంత మైండ్లో ఫిక్స్ అయిపోయారు మా నాన్నమ్మని. అలా మాకు తెలుసు అనమాట ఉమా గారు. పక్కా టీడీపీ అండి. మేము కూడా చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన కాంచి మా ఇంట్లో వాళ్ళంతా టీడీపీ. ఇప్పుడు నేను పెళ్ళి అయ్యి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత కూడా మా మామగారు టీడీపీ. సో అలా ఇన్విటేషన్ వచ్చిందనమాట. ఇక మా మామయ్య మేము అంతా కలిసి ఇంకా రిసెప్షన్కి స్టార్ట్ అయిపోయాం. ఇది వచ్చి కన్వెన్షన్ హాల్ అండి, చాలా పెద్దది. అసలు ఫుల్ క్రౌడ్ అండి. అసలు వెహికల్ పెట్టడానికి కూడా స్పేస్ లేదు. ఒక 2-3 kilometers వెహికల్సే ఉన్నాయి, కార్లు. చాలా బాగా జరిగింది రిసెప్షన్ మాత్రం. ఇక్కడ వచ్చేసి ఇంకా కవర్ చేద్దాము అనేసి ఇంకా వీడియో తీసుకో. మా హస్బెండ్ పెట్టొద్దు అన్నారు. తనకి ఇష్టం లేదు వీడియో తీయటం, తప్పు, అందరూ మనల్ని చూస్తారు కదా అనేసి అన్నారు. తనకు తెలియకుండా ఈ వీడియోస్ తీసుకున్నాను. ఇంకా వచ్చేసి ఇక్కడ చిన్న వీడియో తీసుకుంటున్నాను. ఇక్కడ లంచ్ చేద్దాం అనేసి ఇంక లంచ్కి వెళ్ళామండి. చాలా బాగుంది, ఫుడ్ మాత్రం చాలా మంచిగా పెట్టారు. ఆయన ఎంత స్థాయిలో ఉన్నా, ఆయన ఎలా ఉన్నా, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో అలా ఇస్తారండి. నాకు ఊహ తెలిసిన కానీ ఉమా గారు నేను ఒకేలా చూశాను. ఆయన నెగిటివ్గా అంటూ చూడలేదు ఎవరు. చాలా మంచి ఆయన అండి ఉమా గారు. నాకు తండ్రి లాంటి వాడు అనమాట ఉమా గారు. మాకు రమణ గారి దగ్గర నుంచే మాకు బాగా తెలుసు. మా గృహప్రవేశం, మా ఇంటి ఓపెనింగ్ కూడా ఉమా గారే వచ్చారు. చాలా క్లోజ్ అండి మా ఇంట్లో వాళ్ళకి. ఇప్పుడు వేరే ఊరికి వెళ్ళిపోయి అక్కడ ఉండేసరికి కన్వర్సేషన్ అంత ఇది లేకుండా అయిపోయింది. అయినా కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఉన్నారు. అలాగే మాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పటికి కూడా మమ్మల్ని మర్చిపోలేదు. మా నాన్నమ్మని, మా డాడీని అంజీ అంటే గుర్తుపట్టేస్తారు, సీతమ్మ అంటే చిన్న సీతమ్మవా నువ్వు అని అన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఇక్కడ వచ్చేసి నేను చిన్న వీడియో తీసుకుంటున్నాను. షైగా ఫీల్ అయ్యి పైకి వెళ్ళలేక నేను కిందే వీడియో తీసుకుంటున్నాను. చాలా అందంగా ఉన్నారండి ఈ కపుల్ వచ్చేసి, చాలా బాగున్నారు. నిహాన్ చాలా మంచిగా మాట్లాడారు నాతో మాత్రం. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. నేను అసలు షాక్. అంటే అంత పెద్ద విఐపీలా ఉన్న అతను చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. నేను మా ఆడపడుచు అంతే షాక్ అయిపోయాము. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు. ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకా మాట్లాడుకొని ఫొటోస్ తీసుకొని నేను రిటర్న్ అయిపోతుండే ఉమా గారు ఫొటోస్ దిగుదానండి అమ్మ అని పిలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము, మా ఆడపడుచు. ఇంకా మా ఆడపడుచు కూడా యూట్యూబర్ అండి. ఇంకా ఫొటోస్ దిగుతున్నాను. ఇక్కడ చెప్తున్నాను అనమాట. మా ఆడపడుచు నేను ఎవరు అనేసి ఆయన చెప్తే గుర్తుపట్టి టక్కుమని మాట్లాడారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇవి వచ్చేసి మేము అక్కడ దిగిన స్నాప్స్ అండి. మేము గుర్తుగా ఉండాలనేసి మేము ఇలా స్నాప్స్ తీసుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ మెమరీస్ మీకు కూడా షేర్ చేసుకుందామనేసి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ రిసెప్షన్కి వెళ్ళటం.
కపుల్ కూడా చాలా అందంగా ఉన్నారు. మీరు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో వచ్చేసి ఇంతే అండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి.